అస్సలాం వాలేకుమ్, నమస్తే. ఆఫీస్ వాళ్ళు డీజే నైట్ పార్టీ అరేంజ్ చేశారని చెప్పాను కదా, దాని ఫుల్ లెంత్ వ్లాగ్ చూసేయండి. రెడీ అవ్వడానికి వచ్చాము. తిను లేట్గా వస్తుందంట. నేను 2 డ్రెస్సెస్ తెచ్చాను, ఇదొకటి వైట్ ఆర్ బ్లాక్. ఏం వేసుకోవాలని కన్ఫ్యూజన్లోనే అలా టైం వేస్ట్ చేసిన. చూడాలి, 2 వేసుకుంటాను. ఏది మంచిగా ఈ రోజు ఫేస్కి సెట్ అవుతుందో అది వేసుకొని వెళ్దాం. ఫస్ట్ డ్రెస్ లాంగ్ ఫ్రాక్. క్యా హే బోల్ అంటే నేను ఈ కన్ఫ్యూజన్లో ఉంటే నాకు నచ్చట్లేదు, ఏదో డిసైడ్ అవ్వు అని అంటుంది. ఇది సెకండ్ వన్, కానీ 2 వేసుకున్న తర్వాత నాకు ఏం బాగుంది చెప్పు. బ్లాక్ అంట, గోల్ పెట్టింది. నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది బ్లాక్ అంటే ఇది మరీ కామన్గా ఎప్పుడు వేసుకునేలాగా ఉంది, అందుకోసమే ఇది వద్దు, బ్లాక్ వేసుకొని వస్తాను. వాష్ అయిపోయింది, ఇప్పుడు కొంచెం రెడీ అవుదాం. ఏం లేదు, లిప్స్టిక్, ఐలైనర్. नजरीन ब्राइटनेस बड़ा नजरीन चार्ज हो जाता, इसीलिए आंटी बोलती है आंटी काली दिख रही है और तू तेरे लिए ये बढ़ाई, ठीक है, ब्राइटनेस बढ़ाई. अभी मैं थोड़ा सा लिपस्टिक और ఐలైనర్ రాసుకుంటాను ఇప్పుడు. तो एक्टिंग मत कर दी. షో ఐ షాడో అలా మిర్రర్ కి చూపి. బా ఏంటి ప్రొఫెషనలా? హాయ్ చెప్పు. ఇదిగో మా అక్క. అక్కడ ఉండు రా, నీ చీరకు చూపిద్దాం ఫుల్ గా. మా అక్క బా कैसे चमक रही है देख. दिस डन बाय. ఈరోజు నేను లాంగ్ బ్లాగ్ కూడా చేస్తున్నాను రా. ఇదిగో తెల్లగా పెంచింది. ఈరోజు నేను బిగ్ లాంగ్ బ్లాగ్ కూడా చేస్తున్నాను. ఇదిగో నేను ఎప్పుడు డాన్స్ చేసినప్పుడు మధ్యలో తీస్తూ ఉండాలి మీరు. ఇలా మస్తుగా రెడీ అయిపోయి వెన్యూ అంటే వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్న హవా మహల్కి రీచ్ అయిపోయాము. మాకు ఆఫీస్లోనే ఈ స్లిప్స్ ఇచ్చారు కదా, ఇవి అక్కడ చూపించి స్టాంప్ వేయించుకొని లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే అవుటర్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఈ సెక్యూరిటీ అన్నమాట. నేను లోపలికి ఎంట్రీ ఇచ్చేసరికి ఇంకా ఫుల్గా ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే చాలా మెంబర్స్ డాన్స్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇంకా డీజే సాంగ్స్ అంటేనే ఊపు వచ్చేస్తుంది. ఇంకా డాన్స్ వేద్దాం అనుకున్నాము, కానీ ఫస్ట్ ఒకసారి స్టార్టర్స్ వైపు లుక్ వేద్దాము, కొంచెం తిన్నాక ఎనర్జీ తెచ్చుకొని అప్పుడు డాన్స్ వేద్దామని చెప్పేసి స్టార్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తే మనకి చికెన్ మంచూరియన్ వెట్ అండ్ డ్రై పెట్టారు, చికెన్ నగెట్స్ అండ్ పాప్కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టారు, అలాగే అపోలో ఫిష్ పెట్టారు. అన్ని ఐటమ్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మేము వాళ్ళందరి డాన్స్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ నేను నా ఫ్రెండ్స్ అయితే ఫుల్గా లాగించేసామన్నమాట. అండ్ నా ఫేవరెట్ వన్, చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టమైనది షుగర్ క్యాండీ, ఇది కూడా తీసుకున్నాను అనమాట నేను. అండ్ ఇక్కడ 360 రొటేట్ ఉంటుంది కదా, అది కూడా పెట్టారు. ఇంకా రీల్స్ కూడా తీసుకున్నాము. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి మస్త్ లైటింగ్స్తో డీజే అయితే రెడీ అవుతుంది. ఇంకా ఇక్కడ టాటూ సెషన్ కూడా ఉంది, టెంపరీ టాటూస్ పెయింటింగ్ వేస్తారన్నమాట. అన్న ఏదో ఒకటి సింపుల్గా వేసేయండి అంటే తను బటర్ఫ్లై వేశాడు, చాలా బ్యూటిఫుల్గా వేశాడు, కానీ అది 1 మినిట్ కూడా ఉండలేదు. అది వేరే విషయం. నేను వేసే డాన్స్కి అటు ఇటు తగిలి మొత్తం పోయింది. ఇంకా అక్కడ చిన్న చిన్న గేమ్స్ కూడా పెట్టారనమాట, బాల్ అందులో వేయడం అలాంటివి. ఇంకా మా అక్క వాళ్ళందరినీ ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు మీరు రీచ్ అయ్యేసరికి ఫుల్గా జోష్తోని ఫుల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి రెడీ అవుతున్నాం, సిద్ధం అవుతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ మ్యాజిక్ షో కూడా జరిగింది. ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేసే ఈ డీజే నైట్ కోసం 1 ఇయర్ అంతా వెయిట్ చేస్తాము. అసలు వీళ్ళు ఇలా డాన్స్ చేస్తారా, వీళ్ళు ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోయేలాగా అందరూ డాన్స్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. నేనైతే డాన్స్ వేసి అలిసిపోయానని చెప్పేసి నాకు ఆకలిగా లేకపోయినా నాకు అన్నం అయితే తినిపించేస్తుంది కరుణ దీది. తినైతే ఇర్ఫాన్ బ్రో ముందు వ్లాగ్లో చూసి ఉంటారు కదా. ఇంకా ఇలా డీజే డాన్స్ ఫుడ్తో మా డీజే నైట్ అయితే ఎండ్ అవుతుంది. ఇంకా మాకు హోమ్ డ్రాప్స్కి క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అందుకోసమే మా పేరెంట్స్ మమ్మల్ని ఈరోజు ఇలా ఎంజాయ్ చేయడానికి పంపిస్తున్నారు. ఇంకా మా అమ్మ కూడా ఇంట్లో వెయిట్ చేస్తుంది కదా, నాకు కూడా టైం అవుతుందని చెప్పేసి అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే నేను వెళ్ళిపోతున్నాను. అలాగే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. పార్టీ అన్న వెంటనే డ్రింకింగ్, ఆల్కహాల్ ఇది అది అని ఆలోచించొద్దు. మా ఆఫీస్లో అలాంటివి ఏమీ అలౌ చేయరు, ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంక ఇదే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వైజాగ్లో మీ అల్లరి పిల్ల.